హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. రేవంత్ రెడ్డి, కేసీఆర్లు ఇద్దరు కుమ్మక్కైపోయారండి. పవన్ కళ్యాణ్ గారంటే తెలంగాణలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్కి, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ భయపడి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా మనం పవన్ కళ్యాణ్ ఆపాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాని పర్యవసానమే ఇవాళ జరగవలసిన తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదండి. ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు రానివ్వకూడదనే ముందుగానే ప్లాన్ వేసుకున్నారండి కేసీఆర్, రేవంత్ రెడ్డిలతో. ఆ ప్లాన్ ప్రకారమే నాగేశ్వరరావుని ముందుకు వాడారు. నాగేశ్వరరావుని వాడుకొని దాని ద్వారా నాగేశ్వరుని పెట్టుకొని ఈ తెలంగాణ మేధావులు, పాత్రికేయులు, మానవ హక్కుల సంఘం అని కొంతమంది కలిసి వీళ్ళందరూ కలిసి నాగేశ్వరుని సెంటర్లో పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏమో మాట్లాడాలండి. యాక్చువల్గా నాగేశ్వరరావు గారు చాలా మంచి వ్యక్తి, తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి. అటువంటి నిజాయితీ పరుడిని ఆయన ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మీరు పోలీస్ కేసులు కూడా విత్డ్రా చేసుకోకుండా మీరు ఆయన్ని బెదిరించడం సబబు కాదు, ఇది పద్ధతి కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడగవచ్చు, తప్పులేదు. అంతవరకు మీటింగ్లో పర్వాలేదు. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు కదండి. నాగేశ్వరరావు అని పేరు చెప్పి పవన్ కళ్యాణ్ నీకు శీలం లేదు, సినిమా నటులు ఎవరికి శీలం లేదు, ఏమీ లేదు, ఎలా వస్తావు తెలంగాణకు నువ్వు? ఇదేం భాష అండి, ఇదేం మాటలండి అవి? కేసీఆర్ గారు ఇదేం భాష, ఇదేం మాటలు? మీరు మహారాష్ట్ర వెళ్ళి పార్టీ ఎలా పెట్టారు? ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా పెట్టారు మీరు? అదే ఆ మాత్రం మీకు ఏమంటారు, మీకు సోయి లేకుండా పోయిందా? రేవంత్ రెడ్డి గారు మీది జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశమంతా లేదా? ఇదే భావం మీరు రేపొద్దున మిమ్మల్ని అడిగితే మీరు మహారాష్ట్రలో క్యాన్వాస్ చేశారు, కేరళ వెళ్ళారు, అక్కడ ఇదే ఇలాగే మిమ్మల్ని మాట్లాడితే ఒక్కసారి మానవత్వంతో మాట్లాడండి. జాతీయ భావాలు కలిగి ఉండాలి. మీరు జాతీయ పార్టీలో పనిచేసేటప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ, కానీ వాళ్ళ భావాలు జాతీయ భావాలు కుంచుకుపోయినాయి. వాళ్ళకి వాళ్ళ రాష్ట్రంలో పదవులు కావాలి, వాళ్ళ పదవుల్లో నిలబడాలి, గెలవాలి, అంతే. వేరెవరు రాకూడదు. అదే వాళ్ళ ధ్యేయం. అందుకే ఒక ప్లాన్ ప్రకారమే నాగేశ్వరుని ముందుకు తోసి నాగేశ్వరుని అడ్డు పెట్టుకొని తెలంగాణ వాదులని చెప్పి కొంతమంది తెలంగాణ జాతిని మోసం చేస్తున్న దగాకోరులు, కుట్రలు చేస్తున్న దొంగలు అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం చేసి పవన్ కళ్యాణ్ గారిని మీద భాండాలు వేస్తూ ఆ పాసం యాదగిరి అయితే ఒక స్టెప్ ముందుకేసి సినిమా కళాకారులనే మరి ప్రజా కళాకారులు ఉంటారు, వాళ్ళు కూడా అది వర్తిస్తుందా? కళాకారులు ఎవరైనా కళాకారులే కదా, వాళ్ళకు కూడా నీతి జ్ఞానం శీలం ఉండదా పాసం యాదగిరి? అందుకనే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆపాలని చూశారు, అందుకే సభకు పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎన్నో మీరు కేసీఆర్లు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ వాదాన్ని లేపి ఆ వాదం ద్వారా మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా తెలంగాణ వాదం ఏంటండి? తెలంగాణ ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారు మీరు? తెలంగాణ ప్రజలు మోసగించబడరు. ఏ రోజైతే తమిళనాడులో విజయ్ గెలిచాడో, విజయ్ గెలవగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న యువతకు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అరే, పవన్ కళ్యాణ్ గారిని మనం ఆ రోజు ఎందుకు కాదనుకున్నాము? పవన్ కళ్యాణ్ గారు కూడా చేయగలరు కదా, చేస్తారు కదా, ఆయన ఎంతో చాలా నీతిగల వ్యక్తి కదా, ఎంతో నిజాయితీగా మాట్లాడాడు కదా, ఆయన మాటలు మనం ఎందుకు విశ్వసించలేదు? విజయ్ని ఎందుకు తమిళనాడు యువత విశ్వసించారని ఒక్కసారి ఆలోచనలు పడ్డారు. ఆ ఆలోచన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి, కేసీఆర్కి కానీ, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేసీఆర్ కూడా వచ్చిన వార్తలు రావడంతో ఉలిక్కిపడ్డారు. వీళ్ళందరూ ఉలిక్కిపడి ఏం చేశారు? ముందుగానే చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడ్డారు. వెంటనే తక్షణం వర్మని పిఠాపురం ఇన్ఛార్జిని తొలగించి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగించకుండా, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి జనసేన నాయకులు, జనసేన
వీరమహిళలు, శతఘ్ని దళం అందరూ చాలా కోపంతో ఉన్నారు. అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కోపాన్ని తగ్గించారు. వర్మని ఇన్ఛార్జ్‌గా తప్పించి. అలాగే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కైపు ఏం చేశారు? నాగేశ్వర్ అనే వ్యక్తిని వాడుకున్నారు. ఆ పిచ్చోడు నాగేశ్వరు తెలివి తక్కువవాడు కదా, అంత మంచి పేరుంది కదా, మొత్తం పోగొట్టుకున్నాడు. అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. తెలంగాణ వాదం కోసం నాగేశ్వరిని బలిపశం చేశారు తెలంగాణ నాయకులు, తెలంగాణ పార్టీలు. ఇది గ్రహించాలి. తెలంగాణ పేరు తెలుసు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత మున్సిపల్ వాటి ఎన్నికల్లో చాలా చోట్ల వార్డు మెంబర్లుగా జనసేన గెలిచింది. చాలా చోట్ల రెండో ప్లేస్ వచ్చిందండి. ఇలాగా కాంగ్రెస్ కన్నా కూడా, భారతీయ రాష్ట్ర సమితి కన్నా కూడా, బీజేపీ కన్నా కూడా దగ్గర దగ్గర 170, 180 స్థానాల్లో రెండో స్థానం సంపాదించింది జనసేన పార్టీ. అది మనసులో పెట్టుకున్న ఈ యొక్క కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ విజయ గెలుపుతోటి ఈ యువతలో చాలా మార్పు వచ్చింది. తెలంగాణ యువత కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్లు పెడుతూ ఉంటే 2028 ఎన్నికల్లో మనం బట్టగట్టలేము, మనం గెలవలేము, మనం ఓడిపోతామని ఒక భయం పెట్టుకుని పిరికి పందల్లాగా పవన్ కళ్యాణ్ గారిని రానివ్వకూడదని ఒక ప్లాన్ ప్రకారం చేశారని నేను వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది సత్యం అండి. ఇది మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్లు, పవన్ కళ్యాణ్ తెలంగాణ రావాలని కూడా విరప ప్రయత్నాలు చేస్తున్నారు. చేయని తప్పులేదు. ఎందుకంటే మీకు రాజకీయం, మీకు అది రాజకీయం లేకపోతే మీరు బతకలేరు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం కాదు, ప్రజల్లో మార్పు తేవాలి. ప్రజలు మార్పు చెంది ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు మీరందరూ కూడా ఉప్పెనలాగా, అంటే ఉప్పును వస్తే ఏమైపోతారు? అట్లా వెళ్ళిపోతారు. ఆ ఉప్పున కోసం ప్రజల్లో మార్పు తేవాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మార్పు వచ్చింది, తెలంగాణ కూడా మార్పు వస్తుంది. ఈ ఉప్పెనకి మీరందరూ కొట్టుకుపోతారని ఈ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నాను. మీరు వర్రీ కాదు తెలంగాణ ప్రజలారా. మీకు పవన్ కళ్యాణ్ అనే గొప్ప నాయకుడు, నీతివంతుడు మీకు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా మీ తెలంగాణకు మార్గదర్శి తీసుకొస్తాడు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ యువతకి ఏమైతే ఆశించి తెలంగాణ వస్తే, తెలంగాణ సాధికారత వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమైతే కోరుకున్నారో తెలంగాణ యువత, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఒక్కటి, ఇలాగే ఈరోజు కానీ సభకి కోర్టు వారు పర్మిషన్ ఇస్తే సంతోషం. లేని ఎడల ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తన ఇంటిలో. ప్రెస్ మీట్కి కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, 2028 ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ 2028 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఓడించి జనసేన పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది సత్యం. ఇది జరిగి తీరుతుంది. మీరెవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు ఆపడం అంటే మీ గొయ్యి మీరు తవ్వుకోవడమే. పవన్ కళ్యాణ్ గారిని ఆపాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. దాని దెబ్బకి ఏమైపోయాడో మీకు తెలుసు. అదపాత తొక్కించుకోబడ్డాడు. మీరు కూడా ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దని నేను కోరుతున్నాను. ఏమాత్రం మీరు ఇట్లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా 2028 ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా తెలంగాణలో ఎగరడం ఖాయం. జనసేన పార్టీ వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇది తథ్యం. తెలుసుకోండి తెలంగాణ ప్రజలారా. మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై. జై హింద్.